ఆంధ్రప్రదేశ్లో చర్చిలపై ప్రభుత్వం కన్ను పడింది. ఆంధ్రప్రదేశ్లో చర్చిలపై ప్రభుత్వం కన్ను పడింది. ఇది జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖలో మొదలైంది. అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఏమని? పాలకొల్లుకు చెందినటువంటి ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చర్చిలు ఉన్నాయి, అందులో ఎన్నింటికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి, ఎన్నింటికి ప్రభుత్వ అనుమతులు లేదు అనే వివరాల మీద అధికారికంగా సమాచారం సేకరించాలి అని కోరారు. ఆయన కోరిన దాని మేరకు మేము ఉత్తర్వులు ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ అన్ని గ్రామాల్లో కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఎన్ని చర్చలు ఉన్నాయి అనేటువంటి సమాచారం సేకరించాలి అని మొన్న ఫిబ్రవరి 10వ తారీఖున ఆర్డర్ ఇచ్చారు. ఫిబ్రవరి 10న. ఇప్పుడు హుటాహుటిన రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది అంతా గ్రామాల్లో ఎన్ని చర్చలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతమంది వస్తున్నారు, ఏ రీతిలో నిర్వహిస్తున్నారు అనే దాని మీద సర్వేకి రంగంలో దిగేశారు. చాలా ఆసక్తికరం. ఆంధ్రప్రదేశ్లో చర్చిల విషయంలో మరి ఇదే రీతిలో గుళ్ళు ఎన్ని ఉన్నాయి, గుళ్ళు ఎన్నింటికి అనుమతులు ఉన్నాయి అంటే దాని మీద చేస్తారా? అంటే పోటీ కాదు, గుడి చర్చి ఏదైనా స్థానికంగా జనం నమ్మకం ఉన్నప్పుడు అక్కడ ఏదో ఒక కుటీరంగానో లేదా ప్రార్థన మందిరం వాళ్ళు పిలుచుకుంటారు, అలాంటి ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు చేసుకుంటారు. ఇప్పుడు అలాంటి వాటి మీద ప్రభుత్వం కన్నేసినట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు ఏమో చంద్రబాబు మొన్న క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చిల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది, ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటాము అని ప్రకటిస్తే, ఉప ముఖ్యమంత్రి ఏమో అసలు ఎన్ని చర్చలు ఉన్నాయి, ఎన్నింటికి అనుమతి ఉన్నాయి, అనుమతులు లేనటువంటి చర్చలను ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు కసరత్తులు చేస్తున్నారంటే ఇది పూర్తిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే దానికోసం చేస్తున్న ప్రయత్నం అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. చూడండి, ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఒక మతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే టార్గెట్ చేయడం గతంలో ఎప్పుడైనా చూసామా? ప్రజాశక్తి పత్రిక రాసినటువంటి వార్త. బీజేపీ భాగస్వామిగా ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం అదే జరుగుతోంది. క్రిస్టియన్ మతాన్ని టార్గెట్ చేసినట్టుగా ఉంది అన్నట్టు ఈ పత్రిక రాస్తుంది. ప్రభుత్వంలో అది కూడా బీజేపీతో సన్నిహిత సంబంధాలున్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూస్తున్న శాఖలో కావడం కలకలం రేపుతుంది. ఒక దరఖాస్తు ప్రాతిపదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చిలపై ప్రభుత్వం డేగ కన్నేసింది. ఎన్ని చర్చిలు నిర్మాణాలకు అనుమతి ఉన్నాయి, ఎన్నింటికి లేవు అన్న వివరాలను సేకరిస్తుంది. అనుమతులు లేకుండా నిర్మాణమైన చర్చిలపై చర్యలకు సిద్ధం అవుతుంది. ఇది ఉదంతం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్నటువంటి మొత్తం చర్చల వివరాలన్నీ సేకరించే పనికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాల ప్రభావం ఏ రీతిలో పెంచుతున్నారో, ఏ మాదిరిగా పోషిస్తున్నారో, ఎటు మళ్ళిస్తున్నారో ఆలోచించండి. ఎక్కడో పల్లెలో ఏదో చర్చ్ ఉంటుంది, ఎక్కడో 10 మంది కూర్చుని అక్కడ ప్రార్థన ఇంకోటి ఏదో చేసుకుంటారు. ఆ ప్రార్థన చేసుకుంటున్నటువంటి చర్చలకు సంబంధించి సమగ్ర వివరాలు సేకరించే పని ప్రభుత్వం చేస్తుంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాల కారణమవుతుంది, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మత ఉద్రిక్తతలు పెంచేందుకు ఇలాంటి వ్యవహారాలు కారణమవుతాయా అనేటువంటి సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి చర్య కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంగా మనం భావించాల్సి ఉంటుంది.